ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి ప్రవేశిస్తాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరం మీ సన్నిధిలో మీ బిడ్డలుగా చేరి ఉన్నాం తండ్రి. ఆలస్యమైనప్పటికీ ఎంతో ఆసక్తితో మీరు ఏర్పరచుకున్న బిడ్డలు, భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ యొక్క ఆత్మలను మీ వాక్యంతో నింపి తృప్తిపరచమని ప్రాధాయపడుచున్నారు నా ప్రభావం. మేమందరము మీ బిడ్డలమే తండ్రి. మీ సహాయం చేత మేము నేర్చుకునేలాగా మాకు ఉపదేశించమని ప్రాధాయపడుచున్నారు. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మమ్మల్ని బహుగా తగ్గించుకోవచ్చు. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులో అర్పణ మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయం మనందరికీ బాగా తెలిసిన సందర్భం ఇది. మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని. ఈ సందర్భాన్ని చాలా సందర్భాల్లో మనము చదువుకున్నాం. 6వ వచనంలో 2 ప్రాముఖ్యమైన విషయాలను యేసు ప్రభు ఆ రాత్రి నికోదేము అనే వ్యక్తితో ప్రస్తావిస్తున్నాడు. 6వ వచనంలో శరీర మూలముగా జన్మించినది శరీరం, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. శరీర ప్రకారంగా జన్మించినది శరీరమైతే, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయి ఉన్నదట. ఈరోజు మనం వినబోయే ఈ సందర్భం జీవితకాలం అంతా ఈరోజు ఇక్కడ వింటున్నవారు మరియు ఈ ఆన్లైన్ ద్వారా ఎవరైతే వినబోతారో వారు కూడా గుర్తుంచుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఒకసారి మనిషి యొక్క జన్మ ఎలా జరిగిందో ఆదికాండం 2వ అధ్యాయానికి వెళ్ళి మనం చూద్దాం.
ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయ. కొద్ది నిమిషాలు ఇక్కడ ఆగుదాం మనం. దేవుడు నేలమంటితో నరుని నిర్మించాడు. ఇది బాల్యం నుండి మనం వింటూ ఉన్న సందర్భమే. మట్టితో నరుని చేసిన తర్వాత అది కదలటం లేదు. దేవుడు చూశాడు, ఎందుకు ఇంకా ఇది కళ్ళు తెరుచుకోలేదు? దేవుడు చూశాడు, నేను పిలుస్తున్నా ఎందుకు ఇది పలకట్లేదు? మనకు అర్థం కావడానికి ఇలాంటి వివరణ నేను ఇస్తున్నాను, దేవునికి తెలీదా అని ఎవరు కూడా నేను భావించడానికి. 7వ వచనంలో 2 భాగాలు కనబడుతున్నాయి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో 2 భాగాలు కనబడుతున్నాయి. మొదటి భాగం, నేలమంటితో నరుని నిర్మించాడు. వెంటనే నరుడు కదలడం ప్రారంభమైంది, మాట్లాడడం ప్రారంభమైంది అని లేదు. అక్కడ ఉన్నది నరుని నిర్మించిన తర్వాత ఆ నరుడు కదలటానికి దేవుడు నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు. మట్టితో చేసిన తర్వాత అది ఎందుకు కదలటం లేదు, పిలుస్తున్నా పలకటం లేదు. ముక్కున గాలి పీల్చట్లేదు, తట్టుచున్నా స్పందించట్లేదు. అంటే దేవుడు చేసిన ఈ మట్టి బొమ్మ ఏ స్థితిలో ఉన్నట్లుగా భావించవచ్చు? నిర్జీవ స్థితిలో ఉన్నట్లుగా భావించాలి. ఒప్పుకుంటారా విషయానికి? అందులో జీవం లేదు. జీవం లేకుండా ఒక దేహం ఉంది అనంటే దాన్ని ఏమనాలి? ప్రాణం లేని దేహం, జీవం లేని దేహం దేనితో సమానం? ప్రాణం లేని దేహం, జీవం లేని దేహం దేనితో సమానం? శవంతో సమానం, డెడ్ బాడీతో సమానం, మృతదేహంతో సమానం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించాడు. నరుని నిర్మించిన తర్వాత దేవుడు చూశాడు, ఇది బ్రతకాలి అంటే నేను ఒక పని చేయాలి. నేను చేసిన ఈ మట్టి బొమ్మ బ్రతకాలి అంటే నేను ఒక పని చేయాలి. ఏమిటా పని? దేవుడు జీవవాయువును ఊదితే అప్పుడు నరుడు చలించడం ప్రారంభమవుతుంది. దేవుడు జీవవాయువును ఇవ్వకపోతే ఈ మట్టి దేహం కదలదు. కదలని దేహం దేనికైనా ఉపయోగపడుతుందా? చలనం లేని దేహం దేనికైనా ఉపయోగపడుతుందా? ఇంకా చెప్పాలంటే ప్రాణం లేని ఈ దేహం దేనికైనా ఉపయోగపడుతుందా? అది ఏమై ఉంటుంది? ప్రాణం లేకపోతే పనికిరానిది, ప్రయోజనం లేనిది. ఒకవేళ మెడిసిన్ చదివే స్టూడెంట్స్ ఉంటే
వారికి ఏమైనా ఉపయోగపడచ్చేమో ప్రయోగాలు చేయడానికి. బ్రతికున్న మనిషి మీద ప్రయోగాలు చేస్తే కష్టం కాబట్టి అప్పుడప్పుడు మెడికల్ కాలేజీలో విత్ పర్మిషన్, అనుమతితో ఇలాంటి దేహాలను తీసుకుని ప్రయోగాలు చేస్తున్నారు. కానీ దేవుడు నిర్మించిన ఆ సమయానికి ఎక్కడ మెడికల్ కాలేజ్, ఎక్కడ హాస్పిటల్ లేవు. అంటే దేవుడు జీవవాయువును ఊదకపోయి ఉంటే ఆ మట్టి బొమ్మ ప్రయోజనం లేనిది, జీవం లేనిది, ప్రాణం లేనిది. ఒక పదంలో చెప్పాలంటే ఈ మట్టి బొమ్మ నిష్ప్రయోజనమైనది. అవునా? ఊపిరి లేని, ప్రాణం లేని, జీవం లేని ఈ మట్టితో చేయబడిన ఈ దేహం ఉపయోగపడాలి అని అంటే దేవుడు ఆ దేహంలోనికి తన జీవవాయువును పంపించి, అంటే తన ఆత్మను పంపించగా నరుడేమయ్యాడట? జీవాత్మయ్యాడు. కాబట్టి 7వ వచనంలో 2 భాగాలు ఉన్నాయన్న విషయం అంటే వివరించుకుంటే ఇంకా చాలా భాగాలు కనబడతాయి, కానీ ఈ సందర్భాన్ని బట్టి 2 భాగాలుగా విభజిస్తున్నారు. దేవుడు నేల మట్టితో నరుని నిర్మించాడు. నిర్మించిన దేవుడు ఈ శరీరం కదలాలి అని అంటే ఇందులోనికి నేను ఆత్మను పంపించాను. ఆత్మను పంపిస్తేనే ఈ దేహం ఏమవుతుంది? ఇప్పుడు కదులుతుంది. ఎందుకు ఆలస్యమైన కొంచెం వేగంగా చెప్పి ముగిస్తే బాగుంటుంది కదా అని ఎవరైనా భావించవచ్చు, ఉండవచ్చేమో. కానీ ఈ విధంగా నిదానంగా చెప్పడానికి గల కారణం, ఈరోజు ఈ సందర్భం మనందరికీ చెబుతున్న, నాకు వింటున్న మీకు అందరికీ చాలా విలువైనటువంటి, ఉపయోగపడేది. దీని గురించి అవగాహన లేకపోతే మనం జీవితంలో చాలా తప్పులు చేస్తాం, చాలా పొరపాట్లు చేస్తాం. ఈ పొరపాట్లు చేయకుండా, తప్పులు చేయకుండా ఉండాలి అంటే ఈ సందేశం యొక్క విలువ మనకు అర్థమవ్వాలి. ఆ 7వ వచనంలో అంటే నాకేం అర్థమైందో మీకు కూడా అదే అర్థం అవ్వాలని నేను చేస్తున్న ప్రయత్నం. నాకెలా అర్థమైందో మరొకసారి వివరిస్తున్నాను, దయచేసి వినండి. నరుని చేశాడు నేల మట్టితో. అది మట్టి బొమ్మే, కదలని బొమ్మే, చలనం లేదు, ప్రాణం లేదు. బహుశా దేవుడు కదులని ఒకవేళ చెయ్యి తీసుకుని చంప పగలగొట్టిన ఆ మట్టి బొమ్మ అలా విడిపోతుందేమో కానీ స్పందించదు. ఇది కదలాలి, మాట్లాడాలి, స్పందించాలి, చలించాలి, నడవాలి, లేచి కూర్చోవాలి, ఇలాంటివన్నీ చేయాలి అంటే ఏమాత్రము ప్రయోజనం లేకుండా చచ్చిన స్థితిలో ఉన్న ఈ శరీరంలోనికి నేను జీవవాయువును పంపించాలి. అప్పుడు నరుడేమవుతాడంటే జీవించు ఆత్మగా మారుతాడు. చచ్చినది ముఖ్యమా, బ్రతికించేది ముఖ్యమా? ఆలోచించండి. చచ్చిపోయి ఉన్నది ముఖ్యమవుతుందా? ఆ చచ్చిపోయిన దానిని బ్రతికించేది ముఖ్యమవుతుందా? ఆలోచించండి ఒకసారి. చచ్చిపోయినదే ముఖ్యం అనేవాళ్ళు ఇక్కడ ఎవరన్నా కూర్చొని ఉన్నారా చెప్పండి? చచ్చిపోయినది ఏమాత్రం ఉపయోగం లేదు. మరి దేనికి ఉపయోగం? ఆ చచ్చిన స్థితిలో ఉన్నటువంటిది బ్రతుకుటకు ఏదైతే ఆధారమైందో అది ముఖ్యం. బ్రతికించేది
లోన లేకపోతే ఈ మట్టి దేహం వెంటనే నేల రాలిపోతుంది. అందుకే ఈ మట్టి దేహం లోపల ఆత్మ లేకపోతే ఏమైనా ఉపయోగపడుతుందా? అది నిష్ప్రయోజనమైనదే. అంటే మనిషిని జీవింపజేస్తున్నది శరీరమా, ఆత్మనా? మనిషిని జీవింపజేస్తున్నది శరీరం కాదు, అందులో ఉన్న ఆత్మే. ఆత్మ లేకపోతే శరీరానికి ఏమాత్రమూ ప్రయోజనం లేదు. కానీ ఆత్మ శరీరంలో ఉన్న, శరీరంను విడిచిన, ఇది విలువైనది కాదా? ఈ రెండిట్లో విలువైనది ఆత్మ శరీరంలో ఉన్నా విలువైనదే, శరీరంలో నుండి బయటికి వచ్చినా కూడా విలువైనది. ఈ మట్టి శరీరం మహిమ శరీరాన్ని ధరించుకోదు, కానీ ధరించుకోదు. మట్టి దేహంలో నుండి మనం బయటికి రాగానే దీని మీద మహిమ శరీరం మనం పొందుకుంటాం. అది మార్పు చెందుతాం కదా. అవును, దేవుడు మనలో మార్పు చెందించి ఈ మట్టి దేహానికి బదులుగా మహిమ శరీరం దయచేస్తాడు. ఇంతసేపు ఇక్కడ ఆగటానికి గల కారణం, ఈ జీవాత్మ మనలోనికి ఎలా వచ్చింది? ఆదికాండం 2వ అధ్యాయం ప్రకారంగా దేవుడు ఊదగా ఆ జీవాత్మ మనలోనికి ప్రవేశించింది. ఏం చేశాడు దేవుడు? 7వ వచనంలో, నరుని నిర్మించిన తర్వాత వాని నాసికారంధ్రములలో దేవుడు ఏం చేశాడట? జీవవాయువును ఊదాడు. ఊదగానే ఆయన నోటిలో నుండి వచ్చిన ఆ జీవవాయువు మనలోనికి ఆత్మగా ప్రవేశించింది. ఆ జీవవాయువు మనల్ని బ్రతికిస్తుంది. అయితే ఈరోజు మన ఆలోచన, మన అనగా మానవ జాతి గురించి మాట్లాడుతున్నాం. ఈ శరీరము మీద మనం తీసుకున్నంత ఆసక్తి ఆత్మ మీద మనం తీసుకోవట్లేదు. అంటే మన ఆలోచన, మన ధోరణి విలువైన దాని మీద ఎక్కువగా ధ్యాస ఉంచామా, నిష్ప్రయోజనమైన దాని మీద ధ్యాస ఉంచామా? యోహాను సువార్తలో 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. యోహాను సువార్త 6:63. ఇంతవరకు మనం ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని విన్నాం. మనల్ని జీవింప చేయుచున్నది ఏంటి? ఆ మాటను దేవుడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలోనే చెప్పాడు, కానీ మనిషికి ఆ విషయం అర్థం అవ్వలేదు. నాయనా, నేను నిన్ను మట్టితో చేశాను, నువ్వు చలించలేదు. నేను నిన్ను మట్టితో చేశాను, నువ్వు కదలలేదు. నాయనా, నేను నిన్ను మట్టితో చేసినప్పుడు నేను పిలిచినా నువ్వు పలకలేదు. చూడమని చెప్పినా నువ్వు కళ్ళు తెరవలేదు. నువ్వు కదలాలి అనంటే నేను ఒక పని చేయాలి, నీలోనికి నేను ఆత్మను పంపాలి. ఈ ఆత్మ వెళ్ళి నిన్ను కదిలిస్తుంది. ఈ ఆత్మ వెళ్ళి నిన్ను మాట్లాడింపజేస్తుంది. ఈ ఆత్మ నీలోనికి వెళ్ళి మాట్లాడే శక్తిని దయచేస్తుంది, వినగలిగే శక్తిని ఇస్తుంది, చూడగలిగే శక్తిని ఇస్తుంది, ఊపిరిని పీల్చే శక్తి ఇస్తుంది. నీవు ఆలోచించిన స్థలానికి నేను నడిపించే శక్తి లోనికి ప్రవేశించిన ఆత్మ దయచేస్తుంది. కాబట్టి ఈ రెండింటిలో ప్రయోజనమైనది ఏంటి, నిష్ప్రయోజనమైనది ఏంటి అని ఆలోచిస్తే, ఆత్మ ప్రవేశించక మునుపు నేల మట్టితో చేయబడిన దేహం ఏమాత్రము ప్రయోజనం లేకుండా ఉన్నది. అందుకే దేవుడు
మనకు స్పష్టంగా వివరించటకు యోహాను సువార్త 6వ అధ్యాయంలో అన్నాడు 63వ వచనంలో, ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఆత్మ లోపల లేకపోతే శరీరం నిష్ప్రయోజనం. మనం చూడ చక్కనిగా కనబడుతున్నాము అని అంటే దానికి గల కారణం మనం మోస్తున్న దేహం కాదు కారణం, ఆ దేహములో ఉన్న ఆత్మ. ఈ ప్రపంచంలో అందమైన వారుగా సుందరులుగా పిలువబడిన వారు కూడా ఒక్కసారిగా వారి దేహంలో నుండి ఆత్మ వెళ్ళిపోగానే నువ్వు ఎంత అందగాడివైనా అందగెత్తవైనా తీసుకెళ్ళాలి, మోసుకెళ్ళాలి, పాత పెట్టాలి. అయ్యో, ప్రపంచంలోనే అందరికంటే సుందరుడు, ప్రపంచంలోనే అందరికంటే సుందరి అని ఎవరిని పిలిచినా ఆ సౌందర్యం అంతా ఎంతవరకు అనంటే ఆ దేహంలో ఆత్మ ఉన్నంత వరకు. ప్రపంచం అంతా ఒక్క స్వరంతో, ఏకస్వరంతో వచ్చి ప్రపంచంలోనే ఇంత అందగాళ్ళు ఎవరు లేరని అడ్డుకున్నా ఎవరు కూడా ఆ దేహాన్ని సమాధి వద్దకు తీసుకెళ్లకుండా ఆపలేదు. ఎక్కడ చూసినా మరణించిన వారికి గుర్తుగా విగ్రహ ప్రతిష్టలు చేస్తారు. ఎవరైనా మహానుభావులు కనుమూస్తే వారి పేరు మీదుగా వారి రూపాన్ని మట్టితోనో సిమెంట్తోనో రాయితోనో చేసి అందరూ చూసి ఆయన జ్ఞాపకం చేసుకోవాలని వారి శిల్పాన్ని అక్కడక్కడ నిలబెడతారు, స్టాచ్యూస్. వీరిని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండాలంటే అలాంటి శిల్పాలను, స్టాచ్యూస్ని నిలబెట్టకుండా వీరెంతో మేలు చేశారు సమాజానికి అని చనిపోయిన శవాన్నే ఒక బలమైన ఇనుప రాడ్డు కట్టి అలానే నిలబెట్టచ్చుగా. ఎందుకు నిలబెట్టు? అయిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది, అది నిష్ప్రయోజనమే. సమాజం తెలియజేస్తోంది, ఒకప్పుడు ఈయన దేహంలో ఉండేవాడు, ఇప్పుడు లేడు, వెళ్ళిపోయింది ఆత్మ, అందుకే మేము దాన్ని తొలగించాం, అతని గుర్తుగా ఇప్పుడు ఇలా నిలబెట్టాం. నేను అంటే విలువైనది ఈ రెండిట్లో ఏది అని ఆలోచిస్తే శరీరమా ఆత్మనా? ఆత్మయే. ఈ ఆత్మ మనలోనికి ఎలా వచ్చింది? దేవుడు ఊదగా ఈ ఆత్మలోనికి ప్రవేశించింది. అంటే దేవుని యొక్క ఊపిరిలో ఏముంది? దేవుడు మనకు అందజేసిన ఈ జీవాత్మ దేవుని యొక్క ఊపిరి ద్వారా మనం పొందుకుంటే మనం పొందుకున్నదే జీవం. దేవుడు తాను దయచేసిన ఈ జీవం లేదా ఈ జీవాత్మను వెనక్కు తీసుకుంటే మనం ఇన్ని రోజులుగా చూపించిన ఆసక్తి ఈ దేహం మీద ఉంది చూసారా, అది వెంటనే రాలిపోతుంది. అందుకే దేహం గురించి యోహాను సువార్త 6:63లో ఏం చెప్తున్నాడు దేవుడు? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. కేవలం కేవలం అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తారు? అది చాలా పనికిరానిది లేదా అంత ఉపయోగం లేనిది అన్నప్పుడే కేవలం అనే పదాన్ని ఉపయోగిస్తారు. అయితే యేసు ప్రభు ఏం చేశారంటే అదే వచనంలో జాగ్రత్తగా గమనించండి, 63వ వచనంలో, యోహాను సువార్త 6:63లో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత వెంటనే ఇంకో మాట అంటున్నాడు, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని మాట్లాడుతున్నాడు. అంటే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆయన చెప్పి ఉన్న మాటలు మనిషికి ఏమయ్యాయట? జీవింపజేసేవట. ఒకప్పుడు ఏదేను తోటకు ముందుగా నరుని చేసినప్పుడు, ఏదైనా తోటకు ముందుగా అంటే నా ఉద్దేశం నరుని ఏదైనా తోటలో ఉంచక మునుపు
మట్టి దేహాన్ని ఆయన చేసినప్పుడు తన శ్వాసను ఊదిగా అప్పుడు నరుడు జీవించబడయ్యాడు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మరొక మాట తెలియజేస్తున్నాడు. మీరు ఎంతసేపు శరీరం మీద ఆలోచన ఉంచకండి. ఆ శరీరం కదులుతోంది అని అంటే దానికి గల కారణం అందులో ఉన్న ఆత్మ. ఈ ఆత్మ జీవించాలి అనంటే వెంటనే ఆయన అదే వచనంలో మనకు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునయును. నేను చెప్పిన మాటలే ఇప్పుడు మీకేమై ఉన్నాయి? జీవాధారమై ఉన్నాయని మాట్లాడుతున్నాడు. చూద్దామా ఒకసారి? యోహాను సువార్త 20వ అధ్యాయం, చాప్టర్ నంబర్ 20, గాస్పెల్ ఆఫ్ జాన్. యోహాను సువార్త 20వ అధ్యాయం. పాత నిబంధనలో ఆది కాండంలో నరుడు బ్రతకడానికి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే పని చేస్తున్నాడు. మనకు పాత నిబంధన మీద ఉన్నంత ధ్యాస యేసు ప్రభు క్రొత్త నిబంధనలో చెప్పిన మాటల గురించి అంత ధ్యాస ఉండదు. ఆలోచించండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఈ మాట చెప్పి, యేసు ప్రభు ఈ మాట చెప్పి వారి మీద ఊది ఏం పొందుకోమంటున్నాడు? పరిశుద్ధాత్మను పొందుడి. వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని అంటున్నాడు ఆయన. గమనించాలి. ఈ మట్టి దేహం జీవించడానికి పాత నిబంధనలో ఆయన ఊదితే నరుడు జీవించడం ప్రారంభించి దేవుడిచ్చిన ఆత్మను కలిగి ఏదైనా తోటలో పాపం చేశాడు. ఎవరి ఆత్మను కలిగి? దేవుని ఆత్మను మనిషి కలిగి ఉండి దేవునికి విరోధిగా తయారయ్యాడు. ఆలోచించండి ఒకసారి. మనం బ్రతుకుచున్నాము అని అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ మనల్ని కదిలింపజేస్తుంది లోపల. అంటే మనం ఏం చేసాము? ఆయన చేత పొందుకున్న ఈ జీవాత్మతో ఆయనకే తిరగబడ్డాం మనం. నువ్వు చెప్పినది మేము పాటించము, వినము, లోబడము అని మనలను మనమే మోసగించుకున్నాం. మనమే దేవునికి విరోధులుగా మార్చుకున్నాం. మనం ఎవరైనా మనకు మేలు చేస్తే జీవితాంతం వారికి రుణపడి ఉంటాం. ఫలానా వారి ద్వారా నాకు ఫలానా సంవత్సరంలో ఫలానా రోజు నాకు ఈ మేలు జరిగిందని జీవితకాలం అంతా గుర్తుపెట్టుకుంటాం. ఎవరైనా గొప్ప మేలు చేస్తే, నరుని యొక్క దేహం కదలని స్థితిలో ఉంటే, నరుని యొక్క దేహం ప్రాణం లేని నిర్జీవంగా ఉంటే దేవుడు ఆ నాసికారంధ్రములలో ఊదగా నరుడు జీవించడం ప్రారంభించాడు. ఇది ఎవరిది? దేవుని యొక్క జీవాత్మది. దేవుని యొక్క జీవాత్మను నేను అనే భావన మనకుంది. చూసారా? నేను అనే ఒక గుర్తింపు మనకి ఎవరిచ్చారు? ఎక్కడి నుండి వచ్చింది? ఎలా వచ్చింది? నేను అనే గుర్తింపు ఎవరైతే ఇచ్చారో, నీకు నేను అనే గుర్తింపు ఇచ్చిన ఆయనకు మనిషి తిరగబడ్డం ప్రారంభించాడు. భయంకరమైన ఆపదలో ఉంటే ఎవరో వచ్చి ఆదుకున్నారు, కాపాడారు, ప్రాణం పోసారు అనుకున్నాం. కొద్దిసేపు ఇళ్లలో కొందరు పక్షులు పెంచుకుంటారు, మరికొందరు మూగజీవులను పెంచుకుంటారు, కుక్కలు, పిల్లులు, ఇలాంటి. ఒకడు మేధావి అతి తెలివితో
ఎప్పుడు ఇవేనా పెంచుకునేది? నేను పామును పెంచుకుంటానని పామును పెంచుకున్నాను. చిన్న పిల్లగా ఉన్నటువంటి ఆ పామును తెచ్చుకుని పెంచి దానికి అవసరమైన ఆహారం అంతా పెట్టి అంతా చేసిన తర్వాత అది పెరిగి పెద్దగా అన్ని రోజులు ఆహారం పెట్టాడే ఆ వ్యక్తిని ఒకరోజు రాత్రి ఆ సర్పం ఏం చేస్తుంది? మొన్ననే వార్తలో వచ్చింది, ఒక ముసలావిడ పాపం పెంచుకుందట పాము, రోజు పెంచుకుందట. ఒకరోజు ఆవిడనే అది కాటేసి వెళ్ళిపోయాడు. చిన్నప్పుడు ఎప్పుడో పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం, అది నిజ స్వరూపం దాల్చింది ఈ మధ్య కాలంలో. ఎంత బుద్ధిహీనులు అని మనం అనుకుంటాం. ఇలాంటి అది క్రూరమైనది, విషంతో కూడుకున్నది. కానీ మన దేవుడు మాత్రం నా బిడ్డలు నా స్వరూపమందు నా పోలిక చొప్పున మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమని దేవుడు ఆలోచించి మనల్ని చేసి ఈ దేహంలో తన ఆత్మను ఉంచితే ఆయన ఆత్మను పొందుకొని మనం కదులుతూ చలిస్తూ మాట్లాడుతూ ఆలోచిస్తూ చివరికి ఎవరికి కాటేశాం? సాతానుతో చేయి కట్టి మనం దేవునికి విరోధులుగా మారి మన ఆత్మను అవిధేయత ఆత్మగా మార్చుకున్నాం. అవిధేయత ఆత్మగా మార్చుకుని చివరికి ఎవరికి కాటు వేయడానికి మనం పడగలుగుతాం. మన ఆత్మ అపవిత్రమైపోయింది. దేవుడు అనుకున్న స్థితిలో, అందుకే దేహాన్ని ఆయన నిలయం, ఆలయం, దేవుని ఆలయం, దేవుని ఆత్మ ఉండే దేహం. దేవుడు మంచి ఉద్దేశంతో నా వాళ్ళు అని మనల్ని చేసుకున్నాడు. మనము ఆది మహాఘట సర్పమును సాతానుతో చేయగలం. అట్టి రీతిగా చెయ్యి కలపడంతో వాడికి సహకారులుగా మారడంతో మనం అందరము ఏ సంతానంగా పిలువబడ్డాం? సర్ప సంతానంగా పిలువబడుతుంది. దేవుని సంతానంగా ఉండవలసిన మనం సర్ప సంతానంగా పిలువబడుతూ దేవునికి అన్యాయం చేసిన వారుగా మారిపోయారు. అంటే దేవుడు మేలు చేస్తే మనిషి అన్యాయం చేశాడు. ఆత్మ మలినమైపోతే, ఆత్మ పనికి రాకుండా దేవునికి ఉపయోగపడకుండా మారిపోతే, అలాంటి వారి కొరకు ఈ భూమి మీదకి వచ్చి యేసు ప్రభు తన ప్రాణం రక్తాన్ని ఒలికించి, ఇదిగో ఇక మీదట ఈ రక్తాన్ని మీ దేహంలో తీసుకోండి, ఈ రక్తాన్ని మీరు తీసుకున్న తర్వాత ఇప్పుడైనా ఆలోచించాలి, ఇది విలువైనది, నా యొక్క ప్రాణం మీ అందరికీ నేను ఉచితంగా ఇలా దారిపోస్తాను. ఎప్పుడైతే నన్ను మీరు అంగీకరిస్తారో అప్పుడు మీలోనికి ఎవరు ప్రవేశిస్తారని చచ్చిన స్థితిలో ఉన్న మన ఆత్మను దేవుడు ఊది మళ్ళీ ఏం చేస్తున్నాడట? పరిశుద్ధాత్మను పొందుని. ఆత్మ అపవిత్రంగా మారింది అంటే అక్కడ శిష్యుల గురించి ప్రస్తావన వేరుది. మనము అపరాధముల చేత పాపముల చేత అపవిత్రులుగా మారిపోతే మళ్ళీ యేసు ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధులుగా చేసి అపవిత్రమైన ఈ ఆత్మను ఆయన ఏం చేస్తున్నాడట? పరిశుద్ధపరుస్తున్నాడు. ఈ పరిశుద్ధతను ఎలా మనకు దయచేస్తున్నాడు అని ఆలోచిస్తే, తిమోతి గారికి రాసినటువంటి పత్రికల్లో ఒక మాట, పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక 16-17 వచనాలు రెండు కలిసి, 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్వముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన అను పదమును చూసారా? దైవావేశము వలన అనే తెలుగు పదాన్ని
ఇంగ్లీష్లో మనం చదివినప్పుడు కొన్ని వర్షన్స్లో గాడ్ బ్రెత్డ్ అని ఉంటుంది. దేవుడు ఉపదేశించిన, బోధించిన, ఊదిన, మాట్లాడినప్పుడు వచ్చిన స్వరం, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, అంటే లేఖనము అనగా వాక్యం ఎక్కడి నుండి వచ్చిందట? దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట. లేఖనం ఎందులో నుంచి వచ్చింది? దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట. ఈ దేవుని నోట నుండి వచ్చిన మాట గురించి యోహాను సువార్త 6:63లో నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. ఆది కాండంలో ఊదగా నరుడు జీవించడం ప్రారంభించాడు. ఈసారి క్రొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత నరుడు జీవించాలి అనంటే మనకు ఊపిరి పోసేది ఏంటి? గాలి? నో. ఇక్కడ పద్ధతి మారింది. పాత నిబంధన మీద ధ్యాస ఉంచి క్రొత్త నిబంధన మర్చిపోతే పొరపాటు. క్రొత్త నిబంధన ఎందుకు వచ్చింది అని అంటే పాత నిబంధనలో ఉన్న విషయాలను బలపరుస్తూ, దృఢపరుస్తూ, మనకు అర్థం కాని ఆత్మ సంబంధమైన విషయాలను మరింత గొప్పగా తెలియజేసిన నిబంధనే మనకు క్రొత్త నిబంధన. పాత నిబంధన లేకపోతే క్రొత్త నిబంధన అర్థం అవ్వదు. క్రొత్త నిబంధన లేకపోతే పాత నిబంధన యొక్క ఉద్దేశం అర్థం అవ్వదు. నరుడు బ్రతకడానికి దేవుడు గాలిని ఊదాడు నాసికారంధ్రం. అనగా ఈ మట్టి దేహం బ్రతకడానికి గాలిని ఊదాడు, జీవవాయువుని ఊదాడు, మట్టి దేహం కదలడానికి. మరి ఆత్మ శాశ్వత కాలం జీవించడానికి, ఆత్మ శాశ్వత కాలం జీవించడానికి ఈ భూమి మీదనే కదా మనకి గాలి ఉండేది. భూమిని విడిస్తే గాలి ఎక్కడిది? లేదు కదా. అంతరిక్షంలోనికి ఆస్ట్రోనాట్స్ వెళ్తుంటారు. ఏమంటారు వారిని? తెలుగులో ఏమో గాములు. ఏం గాముల? కొంచెం గట్టిగా చెప్పరా? వ్యోమగాముల? ఏమో కరెక్ట్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. వ్యోమగాములు, ఆస్ట్రోనాట్స్. భూమి యొక్క పరిధిలో నుండి దాటి బయటికి వెళ్ళిపోతే అక్కడ ఊపిరి పీల్చడానికి ఏదేదో డ్రెస్సులన్నీ వేసుకొని ఆక్సిజన్ అవసరమైనవన్నీ పెట్టుకొని బయలుదేరు. ఎందుకంటే అక్కడ గాలి లేదు. భూమి యొక్క పరిధిలో నుండి దాటి కక్షల నుండి బయటకు వెళ్ళిపోతే ఊపిరి ఆడడం జరుగుతుంది. దాన్ని మోసుకొని వెళ్తారు. అక్కడ కూడా మాకు గాలి కావాలి. ఆకాశము క్రింద జీవించే కొద్ది కాలం, అది అంతరిక్షంలో కావచ్చు, భూమి మీద కావచ్చు, ఎంత జాగ్రత్త పడుతున్నాడు. నేను ఆకాశము క్రింద ఏ ప్రాంతంలో ఉన్న బ్రతకాలి అనంటే ఈ శ్వాస అవసరమని. ఇప్పుడు మనం ఆలోచించాలి, క్రైస్తవులుగా మరణించిన తర్వాత, కన్ను మూసిన తర్వాత ఈ ఆకాశపు సరిహద్దులు కూడా దాటుకొని వెళ్ళిపోతాంగా మనం. అప్పుడు బ్రతకాలి అనంటే మనకి ఏ ఊపిరి అవసరం? అప్పుడు బ్రతకాలి అనంటే మనకి ఏది జీవనాధారం? జీవనాధారం ఒకటే ఒకటి ఉంది. దానిని పొందుకోకపోతే శాశ్వత కాలం మనం మరణంలోనికి వెళ్ళిపోవాల్సిందే. భూమి మీద నివసించే నరునికి అవసరమైనది దేవుడు ఊదిన జీవవాయువు. భూమి మీద ఉన్న, భూమిని విడిచినా మనం బ్రతకాలి అంటే ఉన్న ఏకైక జీవవాయువు యోహాను సువార్త 6:63లోని 2వ భాగం. అదే నేను మీతో చెప్పి ఉన్న మాటలు. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఏమై ఉన్నాయట? ఆ మాటలే, యేసు ప్రభువు ఉపదేశించిన ఆ మాటలే, ఆయన పలికిన ప్రతి మాట, మన చెవిన దేవుని గురించి వినబడిన ప్రతి మాటే మన ఆత్మను ఏం చేస్తుందట? జీవింపజేస్తుంది. అందుకే ఆయన
జీవింప చేయువాడు అని ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఎందుకు మనము దేవుని మాటల గురించి అంత జాగ్రత్త వహించాలి? ఆయన వాక్యం మీద మనకు ఎందుకు అంత ఆసక్తి ఉండాలి? ఎందుకు దానిని పరుగున వెంబడించి మనం పొందుకోవాలి? ఈ మధ్య కాలంలో కోవిడ్ అనేది ఎక్కువగా వచ్చినప్పుడు మనకు అన్ని చోట్ల జీవవాయువు లేదా ప్రాణవాయువు, ఆక్సిజన్ దొరక్క దాని సిలిండర్లలో మోసుకొని తిరిగేది. ఒక్కసారిగా ఊపిరికి సంబంధించిన సమస్య మనకు వచ్చిందనుకోండి, గాలిని పీల్చలేకపోతున్నాయి మన ఊపిరితిత్తులు, మన ప్రాణం కొట్టుకుంటుంది, విలవిలలాడుతుంది. ఎంత పీల్చినా కూడా లోపల ఉన్న ఊపిరితిత్తులకు అవసరమైన దేహానికి గాలి అందట్లేదు. ఇలాంటి సమయంలో మన ఆతురత, మన తాపత్రయం, మన యొక్క తొందరపాటు అత్యవసరం. నాకు ఊపిరి ఆడట్లేదండి, నాకు ఎవరైనా కొంచెం గాలి అందించండి, అవసరమైతే విసనకర పట్టుకొని విసరండి. కరెంటు పోయినప్పుడు లేకపోతే ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యల నుండి ఊపిరి ఆడకపోతే విలవిలలాడిపోతుంది ప్రాణం. నాకు గాలి ఆడట్లేదు, కొంచెం ఎక్కడ నుండైనా తీసుకుంటాను. బలహీనులైన వారి కొరకు ఏవేవో మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టి వారి నాసికారంధ్రంలో ఊపిరిని పంపిస్తుంటారు. అలాంటి సందర్భంలో అర్థమవుతుంది, అయ్యో నాకు అందట్లేదు, నేను ఎలా బ్రతకాలి? భూమి మీద ఈ దేహానికి సరైన ఊపిరి అందకపోతే ఎలాగైతే మనం కొట్టుకుంటామో, విలవిలలాడతామో, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి యేసు ప్రభు చెప్పిన మాటలు అంత విలువగా కనపడాలి. ఈ దేహం బ్రతకాలి అనంటే ఈ శ్వాస ఎంత అవసరమో దానికంటే విలువైనది. ఎందుకనంటే ఆత్మనే ఆ దేహాన్ని కదిలిస్తుంది. ఆత్మ వేరు, దేహం వేరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 45వ వచనంలో ఒక మాట, ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది కదా. ఎవరో ప్రాణం పోయగా జీవించడం ప్రారంభించాడు ఆదామును మొదటి మనిషి. అయితే యేసు ప్రభువును కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మయ్యాడు. ఎలా జీవింపజేస్తాడట? ఆయన మాటలే మనల్ని జీవింపజేస్తాయి. ఆయన మాటలే మనల్ని బ్రతుకుటకు ఆధారమై ఉన్నాయి. మాటలు మనం బ్రతకడానికి ఎలా ఆధారమవుతాయి అని మనకు అనిపించవచ్చు. ఎందుకంటే మనం మట్టి దేహంలో ఉన్నాం కనుక దేవుని విషయాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. శరీరం బలహీనపడింది, ఆకలితో, దాహంతో, కొంచెం నీళ్ళు ఇవ్వండి, ఆకలితో ఉన్నాను, ఆహారం పెట్టండి. అవి తీసుకొని స్వీకరించగానే బలం పుంజుకుంటాం. దాన్ని అనుభవంతో మనం తెలుసుకున్నాం కనుక చెప్పగానే అర్థమవుతుంది ఎందుకంత నీరసంగా ఉన్నారు అని. ఎవరిని అడిగితే చాలా రోజులైంది నిద్రపోక, చాలా రోజులైంది సరైన ఆహారం తీసుకుంటా, ఇలాంటి మాటలు మనం అనవచ్చేమో. లేదా ఆరోగ్యం బలహీనంగా ఉండవచ్చు. ఎందుకంటే ఇవన్నీ మనము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. కానీ ఇంత సందేశం అందిన తర్వాత మనం బ్రతకాలంటే యేసు ప్రభు మాటలే మనం బ్రతికింపజేసేది అనే మాట నేను పదే చెప్పాను అనుకుంటున్నాను. అది ఎలా జీవింపజేస్తుంది మనం ఇంకా అనుభవపూర్వకంగా తెలుసుకోకపోతే? ఈ మాటలు ఎలా వినపడతాయి ప్రజలకు? ఇదొక పిచ్చి వెరితనంలా కనబడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, కొంచెం మీద మీరు మాట్లాడచ్చు, బాగున్నారా, ఎలా ఉన్నారా. అసలు ఈ మాటలతో ఒక మనిషి ఎలా బ్రతకగలడు ఆలోచించండి ఒకసారి. యోహాను సువార్త
63లోని 2వ భాగం, యోహాను సువార్త 6:63లోని 2వ భాగం మనల్ని ఆశ్చర్యచకితులను చేయాలి. మన మేధస్సుకు అందని విషయం ఇది. ఏం రాస్తుంది అక్కడ? యోహాను సువార్త 6:63లోని 2వ మాట, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యేసు ప్రభు చెప్పిన మాటలు ఆత్మ అయి ఉన్నాయట, మనల్ని జీవింపచేసేవాడు. దీన్ని ఎలా వర్ణించగలం? దీన్ని ఎలా వివరించగలం? చెప్పగలమా? తెలియజేయగలమా? దీని మీద ఉంచాల్సిందంతా ఒకటి, నమ్మకం, విశ్వాసం. ఆ రోజు రాత్రి నికోదేము అనే వ్యక్తి వచ్చి, ఒకడు క్రొత్తగా ఎలా జన్మించాలి ప్రభువా అని ఆ పరిశుద్ధ దేవుణ్ణి అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఒక్కసారి మనము ఎక్కడైతే ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకున్నామో అక్కడికి వెళ్ళి ముగించుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 7-8 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 7-8 వచనాలు. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. నీ కళ్ళకు నీ చెవులకు చాలా ఆశ్చర్యంగా వినపడుతుందేమో క్రొత్తగా జన్మించమని చెప్పి. అది నీకు అర్థమవ్వదు క్రొత్తగా జన్మించినవంటి. ఇది ఎలా అర్థమవుదో తెలుసా? నికోదేము అని అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు నికోదేము గారితో 8వ వచనంలో, గాలి తనకిష్టమైన చోటను విసురు. గాలిని ఎవరైనా పట్టుకొని నువ్వు నా వైపే రావాలని పిలిస్తే వస్తుందా చెప్పండి? రోడ్డు మీద మనం వెళ్తాం, మందిరం ముగించుకొని ఒకవైపు నుండి గాలి విసురుతోంది, గాలి గాలి నువ్వు నా కుడి వైపు నుంచి రావద్దు, ఎడమ వైపు నుంచి రా అని చెప్తే నన్ను వింటుందా? వినదు. అదే చెప్తున్నాడు అక్కడ, గాలి తనకి ఇష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోదో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనను. ఏం చెప్తున్నాడు? ఇది ఒక మర్మం. మర్మమైనది తెలుసుకోవడానికి కష్టపడాలి. మర్మముగా రహస్యముగా దాచబడినది దాన్ని అంత సులభంగా పొందుకోలేదు. మన పూర్వీకులు ఏదో ఒక మ్యాప్ ఇచ్చారు మన చేతికి, ఫలానా ఊరు, ఫలానా రోడ్డు, ఫలానా సందులోకి వెళ్ళి చోట గుంత తవ్వితే నీకు అందులో బంగారం నీ కొరకు దాచిపెట్టి ఉంచాను బిడ్డ అని ఒక పత్రం మనకంటే ఒక 6 తరాల కంటే పూర్వం ఉన్న వాళ్ళు ఎవరో రాసి ఆ మ్యాప్ ఇచ్చిపోయారు. మనకంటే ముందున్న 6-7 తరాల ముందు, మనం 8వ తరం అనుకుందాం, మనకు దొరికింది. ఇప్పుడు అది పట్టుకొని వెతకాలి. అది వెతికితే బహుశా అదైనా దొరుకుతుందేమో. కానీ కొత్తగా జన్మించడం అంటే ఏంటి అని నికోదేముకి ఎలాగైతే ప్రశ్న వచ్చిందో ఆ ప్రశ్నతో మనం కూడా ఉండవచ్చేమో. ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఇదిగో గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి పోతుందో నీకు తెలియదు కదా. ఈ క్రొత్త జన్మ కూడా అలాంటిదే. దేహం బ్రతకడానికి శ్వాసనిచ్చాడు, ఆత్మ బ్రతకడానికి ఆయన మాటలనిచ్చాడు. అందుకే చెప్పాడు, మనిషి రొట్టె వలన కాదు ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడని ఆనాడే చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ఏం విన్నాం ఈరోజు ఇదంతా అయిన తర్వాత? ఏదో వినేసి వెళ్ళిపోతున్నాం అనుకోకండి. ఈరోజు మనం వెళ్తున్నప్పుడు మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి. నేను వెళ్తున్నాను ఇంటికి ఇప్పుడు ప్రార్థనను ముగించుకొని అనే ఆలోచనతో మీరు వెళ్ళేటప్పుడు ఆత్మ దేహాన్ని మోసుకొని వెళ్తుంది అనే ఉద్దేశంతో వెళ్ళాలి. మనం ఏదైనా ఒక వస్తువును పట్టుకొని ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఆ స్థలానికి చేరుకున్నాక ఆ వస్తువును తీసి పక్కన పెడతాం, బరువును దింపేస్తాం. అలానే ఈ ఆత్మ కూడా ఈ దేహాన్ని మోసుకొని తిరుగుతుంది. ఆత్మ బయట ఉందా, శరీరం బయట ఉందా? లేదా శరీరం ఆత్మ లోపల ఉందా?
ఆత్మ శరీరం లోపల ఉందా? ప్రశ్న కొంచెం కష్టంగా ఉందా? శరీరము లోపల ఆత్మ ఉందా? ఆత్మ లోపల శరీరం ఉందా? అంటే ఆత్మ బయట శరీరం లోపల ఉంటే ఆత్మ బయటికి పోయిందంటే ఇంకంతే అవుట్. మనం లోనుంది కనుకనే ఈ శరీరం కదులుతుంది. అంటే మోస్తున్నది ఎవరు? ఆత్మ. ఆలోచించండి. వెళ్తున్న నేను అనే నేను శరీరం కాను. నేను అనే నేను ఆత్మయున్న. నా ఆసక్తి, నా ఆలోచన దేనిని బ్రతికించుకోవటానికి తాపత్రయపడాలి? సమయం అయిపోగానే దీన్ని దింపేస్తారు. సమయం అయిపోతానే ఉద్యోగం వదులు అని రిటైర్మెంట్ ఇచ్చి పంపించేస్తారు. అయిపోయింది నీ వయసు అని. ఎలాగైతే రిటైర్మెంట్ వస్తుందో మనం చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ఈ శరీరానికి కూడా ఆత్మ డిక్లేర్ చేస్తుంది, రిటైర్మెంట్ అయిపోయింది, నువ్వు వెళ్ళిపో అనగానే ఆత్మ దేహాన్ని పక్కన పడేసి తన దారి దాన్ని చూస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ ఆకాశమును దాటుకొని వెళ్ళిపోతుంది. ఆకాశం క్రిందుంటేనే ఊపిరిని ప్యాక్ చేసుకొని వెళ్తున్నాం. సిలిండర్లుగా ప్యాక్ చేసుకొని ప్రయాణం చేస్తున్నాం. మరి ఆకాశము దాటి వెళ్ళిపోయేటప్పుడు మనం బ్రతకాలంటే దేనిని పట్టుకొని భూమి మీద మనం ప్రయాణం చేయాలి? యేసు ప్రభు యొక్క మాటలే ఆత్మయు జీవింపచేయును. కాబట్టి ఈ మాటలలో ఆ ప్రభు చెప్పిన మాటలు ఈ 66 పుస్తకాలలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ ఒక్కదాన్ని మనం విడిచిపెట్టినా ఒక్కసారి మనకు ఊపిరి ఆగిపోయింది. అంత జాగ్రత్తగా దేవుని మాటలను మనం దగ్గర పెట్టుకోవాలి. ఇంకా చెప్పాలి చాలా ఉంది. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఆలోచిస్తారని ఆశిస్తాను. ఇద్దరితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధులైన మా తండ్రి, మీకే స్తోత్రములు. ఆత్మ ఎంతో విలువైనదని తెలియచేయటకు నా తండ్రి చేసిన ఈ ప్రయత్నం మీ బిడ్డలు ఆలోచించడానికి సహాయం చేయమని వేడుకోవచ్చు. విన్న ప్రతి ఒక్కరు తమను, తమ కుటుంబ సభ్యులను, తమ వారిని, ఇరుగు పొరుగు వారిని అందరినీ మీలోకి నడిపించలాగా కృప చూపుకొని ప్రార్థించవచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొచ్చినాను.